నమస్తే అన్న, మీ పేరు? నా పేరు భరత్ రెడ్డి. మాది ఇక్కడ తక్కశీల గ్రామము, ఉండవెల్లి మండలం, జోగులాంబ, గద్వాల జిల్లా. మనకు వచ్చేసి ఈ పత్తి క్రాప్ వచ్చేసి ఒక 3 acres ఫ్లాట్. జనరల్గా మనము కాటన్ సైడ్, కమర్షియల్ క్రాప్ సైడ్ వెళ్ళాం, కానీ ఈ సంవత్సరము వైకే ల్యాబొరేటరీస్ వాళ్ళ ప్రోడక్ట్స్ గత 2 years నుంచి యూట్యూబ్లో చూడడం జరిగింది. కానీ వాడితే ఎలా ఉంటుంది అని ఒక ఎగ్జాంపుల్ మీద వేసాను దీన్ని. స్టార్టింగ్ ఆఫ్ ద డేస్ నుంచి నేను వైకే ప్రోడక్ట్సే వాడినాను. మనకి మొక్క నాటిన తర్వాత ఒక 30 daysకి ఆక్సివేజ్, రూటెక్స్ వాడడం జరిగింది. తర్వాత అక్కడ నుంచి రెగ్యులర్గా 15 days ఇంటర్వెల్కి మనకైతే అది వాడినాక ఎక్కడ దోమ కానీ, ఏం తెల్లదోమ, పచ్చదోమ, నల్లి, ఎర్ర నల్లి, పేనుబంక, జీడ ఇటువంటిది ఏమీ రాలేదు. అయినా కూడా నేను ప్రతి 15 days రెగ్యులర్ ఇంటర్వెల్స్లో సెకండ్ రౌండ్ వచ్చేసి నేను ఆక్సివేజ్, ఆరోగ్య వాడినాను. అక్కడ నుంచి మళ్ళీ ఒక 15 days తర్వాత ఆక్సివేజ్, ఆయుష్ వాడడం జరిగింది. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఒక 15 days తర్వాత యక్ష, ఆయుష్ వాడినాను. ఇప్పటికి వచ్చేసి ఈ క్రాప్ వచ్చేసి 81 days క్రాప్. ఇది 81 days క్రాప్. ఈరోజు వచ్చేసి మనము వాయుయంత్ర స్ప్రే చేస్తున్నాము. మనకి గత 15 days నుంచి కంటిన్యూస్ రెయిన్స్. మనకి ఎక్కడ కానీ ఈ ఆకు ఎర్ర కావడం కానీ, దోమ, నల్లి, జీడ కానీ, ఎక్కడన్నా కాయ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎక్కడన్నా కాయ కానీ కుళ్ళిపోవడం కానీ అటువంటివి ఏమీ జరగలేదు. డ్రాపింగ్ కూడా చాలా తక్కువ ఉంది, పూత డ్రాపింగ్ కూడా. మీరు బాగా చూడవచ్చు ఇక్కడ. అట్ అన్ యావరేజ్ మనకి 80 daysకి ఒక 40 to 50 కాయ సెట్ అయిపోయింది. ఇంకా ఒక 20-30 ఈ పూత, సట్ట అవన్నీ నిలబడుతున్నాయి. మనకి ఇక్కడ పైనకి వచ్చినాక కూడా ఈ గ్రోతింగ్ అనేది ఎక్కడ ఆగిపోవడం కానీ, స్టాప్ కావడం కానీ జరగట్లేదు. మళ్ళీ 15 days అయింది స్ప్రే చేయక. మరి 15 days ముందు వరకు మేము స్ప్రే చేసలేము. 15 days ముందర మేము స్ప్రే చేసినాక కంటిన్యూస్ 15 days వర్షం ఉంది, కానీ మనకైతే తోట అయితే ఎక్కడ నలగలేదు. చాలా బాగా వచ్చింది, ఎక్సలెంట్గా వచ్చింది. మీకు క్రాప్ కానీ, కాయ సెట్టింగ్ కానీ, మీకు అడుగు భాగం కూడా చూడండి. మీరు చాలా బాగా కాయ ఎక్కడ కూలిపోలేదు, చూడండి. మురిగిపోలేదు, ఎక్కడ మురిగిలేదు కాయ. అంత క్రాప్ బాగా సెట్ అయింది. మాకు దగ్గరకు వచ్చినాయి చూడండి. ఒకదాని సైడ్ బ్రాంచెస్ కానీ, సైడ్ బ్రాంచెస్ చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ కూడా చూడండి, ఇట్లా ఇది మోస్ట్లీ మేము ఇక్కడ ఒక 3 rounds అనుకున్నాను. 3 rounds అక్టోబర్ లాస్ట్ కల్లా మొత్తం టోటల్ ఈ తోట 150-160 daysకి క్రాప్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ క్రాప్ మొక్కజొన్న పెడదాం అనుకుంటున్నాము. కాబట్టి వీఆర్ హ్యాపీ విత్ వైకే ల్యాబొరేటరీస్ ప్రోడక్ట్స్. మేము ఎలా ఉంటాయో అనుకున్నాను, కానీ యాక్చువల్లీ చాలా బాగున్నాయి. వీఆర్ హ్యాపీ. మైట్స్ కానీ, వైట్ ఫ్లై, గ్రీన్ ఫ్లై. మీరు వైట్ ఫ్లైస్ చూడండి, గ్రీన్ ఫ్లైస్ చూడండి. అంటే తెల్లదోమ, పచ్చదోమ కానీ, పేనుబంక, జీడ, నల్లి, లేకపోతే 15 days వర్షం పడినాక మీకు ఆకు ఎర్ర కావడం కానీ, ఎర్ర నల్లి కానీ, కనీసం మనకి ఇంతవరకు అయితే తోటలో ఒక పురుగు కూడా చూసలేండి. నేను తెల్లదోమ, పచ్చదోమ కూడా చూసలేండి ఇంతవరకు. మనం కొట్టినప్పటి నుంచి చాలా బాగుంటాయి, చాలా బాగున్నాయి. గ్రోతింగ్ కూడా ఎక్కడ ఆగిపోలేదు, గ్రోతింగ్ ఎక్కడ ఆగలేదు. ఇది మనం ఏదో వైకే ల్యాబొరేటరీస్ ప్రోడక్ట్స్ కి అడ్వర్టైజ్మెంట్ చేసేది ఏం కాదు. అసలు కింద నుంచి ఫుల్ క్రాప్ సెట్టింగ్. సీడ్ వెరైటీ ఏదనేది ఇది వచ్చేసి మనం రాశిస్ 5th తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఊర్లో ఇప్పుడు దీని ఏజే ఉంది, 8 days క్రాప్స్ ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయన్నా? నేనైతే వేరే పొలాలకి ఏం తిరిగలేను, కానీ మా డ్రైవర్ వాళ్ళందరూ చెప్పడం ఏంటి అంటే, వెళ్తుంటారు కదా అక్కడ ఫీల్డ్స్ కి, మన తోట లెక్క ఏ తోట అయితే లేదు ఇంతవరకు మేము చూసినది. ఏదో చెట్టు పెరిగింది, కానీ మన దాంట్లో చెట్టు పెరుగుదలతో పాటు కాయ సెట్టింగ్ అవుతుంది, పూత అలాగే నిలబడుతుంది, ఎక్కడ దోమ గీమ ఏమీ లేకుండా చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, మనకు తెలియదు కానీ వాళ్ళు చెప్పడము, ఈ ప్లాట్ వచ్చేసి ఊరికే హైలైట్ ఉంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమో ఏమో మీరే తిరిగి చూసి చెప్పాలి. అది